ఈజీ హెల్దీ టేస్టీ కిడ్స్ ఫ్రెండ్లీ స్నాక్ ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ పాలు, దానికి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ అరౌండ్ నేను 40 grams ఆఫ్ బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు పాలల్లో మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం 3 eggsని పగలగొట్టేసి వేసుకొని ఈ పాలు బెల్లం మిక్చర్ విత్ ఎగ్స్ అనేది బాగా విస్క్ చేసుకోవాలి. సో ఇది కీ స్టెప్ అనమాట. ఇది ఎంత బాగా మిక్స్ అయితే మనకి అంత ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో మీరు ఐదర్ ఫోక్ ఆర్ విస్కర్ యూస్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక బాగా విస్క్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు పాలకి నేను 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. సో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం మీరు మరిన్ని పాలు లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం వాటర్ వేస్తున్నాను. సో నాకు ఓవరాల్గా 1 కప్ మిల్క్, 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ వరకు వాటర్ సరిపోయినాయి. అండ్ దీంట్లోకి 50 grams వరకు బెల్లం వేసుకున్నాం. అది స్వీట్నెస్కి సరిపోతుంది. అండ్ 3 eggs. సో మీరు ఎక్స్ట్రాగా బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ ఇవేం యాడ్ చేయనక్కర్లేదు. ఎగ్గే ఒక మంచి బైండింగ్ ఏజెంట్లో యాక్ట్ అవుతుంది. ఏం లేదు, సింపుల్గా వీటిని మనం పెనం హీట్ చేసేసుకొని మన దోశలు వేసుకుంటాం కదా, సేమ్ అట్లానే బటర్ అప్లై చేసేసి దోశలా వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా పెట్టొచ్చు. చాలా హెల్దీ అండ్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్, అండ్ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీ. సో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.